బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములో స్వల్పమైనది కాదా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావనెను. చాలండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, సౌలు గారు తన జీవితంలో ఎంతో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త చెప్పాడు, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఉన్నది, దేవుడు నిన్ను ఒక రాజుగా చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు నీ కొరకు ఒక గొప్ప ఘనతని దాచి ఉంచాడని చెప్పి సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు ఏమని తెలియపరుస్తున్నాడు? నేను బెన్యామీనీయుడను కదా, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రంలో స్వల్పమైంది కదా, నా ఇంటి వారందరూ చాలా తక్కువ స్థితిలో ఉన్నాం కదా, మాతో నువ్వు ఎందుకు ఇలా పలుకుచున్నావని చెప్పి సమూయేలు ప్రవక్తను అడుగుతున్నాడు. ఏమని? మేము ఈ రీతిలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడు మమ్మల్ని అసలు ఆశీర్వదిస్తాడా? నన్ను రాజుగా దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? ఎందుకు మీరు ఈ రీతిగా మాట్లాడుతున్నారని చెప్పి సమూయేలు ప్రవక్తతో ఆ యొక్క సౌలు రాజు చెప్పినప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడు ఏంటంటే, దేవుని యొక్క చిత్తము నీ యందున్నది, ఆయన యొక్క అభీష్టము నీ యందున్నదని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు ధనము లేదు, నేను ఎటు చూసినా అప్పులతో మునిగిపోయి ఉన్నాను, ఎటు చూసినా అనారోగ్య పరిస్థితులే నా జీవితంలో ఉన్నాయి, నిందలు అవమానాలు ఎప్పుడు నా జీవితంలో ఉంటున్నాయి కదా, నిజముగా దేవుడు నా కోసం మేలుని దాచి ఉంచుతాడా? ఇవన్నీ నా జీవితం నుంచి దేవుడు తొలగిస్తాడా అని మనము క్రైస్తవులుగా మానవులుగా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు అట్టి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆనాడు సౌలు గారి గోత్రము కూడా చాలా స్వల్పమైన గోత్రం అంట, ఆయన ఇంటి వారు కూడా చాలా అల్పులుగా ఉన్నారంట. కానీ సౌలు గారిని దేవుడు విడిచిపెట్టాడమ్మా? సౌలు గారిని విడిచిపెట్టలేదు, ఆయన్ని గొప్ప రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని గొప్ప రాజుగా చేశాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా సౌలుని దేవుడు ఆశీర్వదించాడు. సౌలుని ఆశీర్వదించి గొప్ప దీవెనని ఆయన కొరకు దాచుంచాడు. ఆ యొక్క సమయం వచ్చినప్పుడు సౌలు గారికి దేవుడు ఆ దీవెనని అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఎవ్వరికి ఇవ్వని గౌరవాన్ని దాచి సౌలుకి ఇచ్చాడు దేవుడు. అదే రీతిగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తగ్గింపు జీవితంలో ఉన్న ఎస్తేరు రాణి గారిని దేవుడు చూశాడు. ఆమె కొరకు దాచి రాణి అనే గొప్ప గౌరవాన్ని ఇచ్చాడా లేదమ్మా? ఆనాటి కాలంలో మనం ఎస్తేరు రాణి గారి జీవితంలో చూసినట్లయితే ఆమె ఒక అనాథ, ఆమెకి తల్లి తండ్రి లేరు, ఆమె జీవితము చాలా తగ్గింపు జీవితంగా ఉంది. అయితే ఆనాడు రాజు యొక్క ఆస్థానంలోకి వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చారు, అవునా కాదా అండి? ఎస్తేరు రాణి గారి గురించి మనం చాలాసార్లు విన్నాం. అయితే ఆ యొక్క రాజు ఆస్థానానికి చాలా మంది రాణులు వచ్చారు. రాణిగా అవ్వడానికి చాలా మంది వస్తే అక్కడ దేవుని యొక్క దయ ఎవరి మీద ఉంది? దేవుడు ఆ యొక్క స్థానాన్ని ఎవరి కోసం దాచి ఉంచాడు? ఎస్తేరు రాణి కోసం ఆ యొక్క స్థానాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ దీవెనని ఆమె కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఆ యొక్క సమయం వచ్చింది, ఆమె రాణిగా చేయగలిగిన సమయము వచ్చినప్పుడు రాజుకి ఆమె యందు బహుదయ కలిగిందంట. ఏం కలిగింది? బహుదయ కలిగి ఆ యొక్క రాణి అనే స్థానాన్ని దేవుడు ఎస్తేరు రాణి గారికి ఇచ్చాడా లేదమ్మా? ఇచ్చాడు. అయితే ఆ యొక్క రాణి అనే స్థానాన్ని దేవుడు ఆమె కొరకు ఏం చేశాడు? దాచి ఉంచాడు. ఏం చేశాడు? దాచి ఉంచాడు. ఆనాడు సౌలు గారి కోసం రాజు అనే స్థానాన్ని దేవుడు ఏ రీతిగా దాచి ఉంచాడో, ఎస్తేరు రాణి గారి కోసం కూడా రాణి అనే గొప్ప స్థానాన్ని దేవుడు దాచి ఉంచాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే యెషై గోత్రంలో ఎవ్వరికి ఇవ్వని ఆ రాజసాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? దావీదు గారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క యెషై గోత్రంలో ఎవ్వరికి ఇవ్వని రాజసాన్ని దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. అదే రీతిగా ఈ రాత్రికాల సమయంలో వీరందరి కోసం దేవుడు దాచి ఉంచాడు. దేవుని బిడ్డలమైన మన కోసం దేవుడు దాచి ఉంచడా? ఏ మేలుని దాచి ఉంచడంటారా? ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మన కొరకు దేవుడు ఈ రాత్రికాల సమయంలో